సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, కార్మికులు, రైతన్నలు వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా, అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ పోరు లేకుండా ఎప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారి ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈరోజు తీసుకుని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని, అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనందరికీ, అంటే కార్యకర్తలు కోరుకునే కొన్ని వేరే ఉంటాయి. పదవులు కోరుకుంటారు, వ్యక్తిగతంగా కొంత లాభం కోరుకుంటారు, సమాజంలో గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అభివృద్ధిలో మీరు కూడా ఏదైతే అభివృద్ధి వస్తుందో ఈ అభివృద్ధిలో కూడా మీకు కూడా తెలియకుండా ఎన్నో లాభాలు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈరోజు అందుబాటులో ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ, నేను కానీ, మా వల్ల కాకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళటం కానీ. ఎందుకంటే ఇక్కడ గోళ్ళ ప్రభాకరే ఉన్నాడు. ఉదాహరణ మీకు చెప్పాలి. ప్రభాకర్ వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వస్తే ఎంత సహాయం చేసిందో పార్టీ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ 40 లక్షలు 50 లక్షల రూపాయల సహాయం కూడా ఒక కార్యకర్తకి ఈరోజు చేస్తా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇందాక ఎక్కువ మాణిక్యరావు గారు, అదేవిధంగా నజీర్ గారు, మాణిక్యరావు గారు అందరూ బాగా చాలా క్లియర్గా చెప్పారు మన పార్టీలు. అదేవిధంగా మళ్ళీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన పార్టీకి వేరే పార్టీలకు ఉన్నటువంటి డిఫరెన్సెస్, అంటే అక్కడ ప్రామిస్లు ఉంటాయి, ఇక్కడేమో నిజంగా అవుట్పుట్ ఉంటుంది, చెప్పిన మాట ప్రకారం చేస్తారు. అయితే ఇంకా మీరందరూ కోరుకున్నట్టుగా, ఎందుకంటే ఏమైందంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి సంస్కృతి మొదలైంది. అంటే సిస్టంలో మనం ఏమైనా చేసేయచ్చు, ఏ విధంగా చేయొచ్చు, అందరూ వాళ్ళు బాగుపడ్డారు. ఇటువంటి సంస్కృతిని సమాజంలో తీసుకురావడం వల్ల కొంతమంది, ఎక్కువ మంది కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఆస్తులు అమ్ముకున్న వ్యక్తులే నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి కార్యకర్తలు. ఇది మన సంస్కృతి. అదేవిధంగా పోరాట పరిమ కలిగినటువంటి కార్యకర్తలు, అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా, ఎందుకంటే నేను ఈ నియోజకవర్గం అమెరికా నుంచి గుంటూరు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నాకు ఎదురైనటువంటి అనుభవం ఆ గుంటూరు ఈస్ట్ లో ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు తీసేశారు. నాయి తీస్తే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ రోజు చింపిన విధానమే నా ఫస్ట్ వైరల్ వీడియో అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అంటే ఇలాంటి మీ సపోర్ట్ని ఎప్పటికీ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులం కాదు. అవి ఎప్పుడు కూడా మదిలో నిలబడతా ఉంటాయి. ఆ విధంగానే మా ప్రవర్తన ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తానే ఉంటాం. ఎక్కడ ఎంతవరకు తీసుకువెళ్ళాలి అవన్నీ చెప్పి చేస్తూ ఉంటాం. అక్కడక్కడ ఇంకా 2-3 పదవులు ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా వర్కౌట్ చేస్తాము. అన్ని పదవులు వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకునేది పిల్లలకు ఉద్యోగాలు కానీ, స్కూల్స్ లో సీట్స్ కానీ, లేకపోతే డిస్కౌంట్స్ కానీ, ఇవన్నీ మాకు తెలియజేయనన్నీ మేము చేస్తాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక మిషన్ మోడ్ లో మొన్న తెలంగాణలో చేశాం. మనం ఒక 130 మందికి అట్టడుగు వర్గాల ప్రజలకి 20,000 రూపాయలు ఉద్యోగం వచ్చే విధంగా 3 నెలలు అక్కడే హాస్టల్లో పెట్టి చేపించి వాళ్ళకి జాబులు ఇప్పించాం. అదేవిధంగా గుంటూరులో కూడా కార్యకర్తలందరికీ కానీ వేరే వాళ్ళకి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మోడ్ లో తీసుకొని వచ్చే 1-2 years లో చేసి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి ఒకటి. అదేవిధంగా ఎక్కడైతే గవర్నమెంట్ లో వర్కులు ఉన్నాయో ఇవన్నీ మీకు, అంటే న్యాయబద్ధంగా మీకు కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా నజీర్ గారికి మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం. కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా లీగల్ గా సిస్టమేటిక్ గా
సమాజానికి ఇబ్బంది లేకుండా భాగస్వామ్యం చేయాలనే విషయంలో కూడా తప్పకుండా ఆలోచిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంతో అభివృద్ధి గురించి ఇందాక చెప్పారు నజీర్ గారు. అభివృద్ధి ఇంకా జరుగుతుంది. వచ్చే 1-2 సంవత్సరాల్లో దాదాపుగా గుంటూరు రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఒక 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు నేను వచ్చి ఇంకొక 7 సంవత్సరాలు దేవుడు కరుణిస్తే గుంటూరుని అమెరికాలో ఒక సిటీ లాగా చేయాలని తప్పకుండా అది సాధిస్తాం. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల కార్యకర్తల్ని జనసేన బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ, నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సపోర్ట్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఆ మినిస్టర్స్ అందరూ సపోర్ట్ ఇవ్వకపోతే ఆగిపోయిన మీ నందివేలు బ్రిడ్జిని కానీ, శంకర్ విలాస్ బ్రిడ్జిని కానీ, రేపు ఎల్లుండో ప్రారంభించుకోబోయే మిగిలిన బ్రిడ్జిలు కానీ నేను తీసుకువచ్చేవాడిని కాదు. కాబట్టి వారికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం తప్పకుండా మనందరం ఇవ్వాలని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.